ఇంటర్నేషనల్ క్రికెట్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న దులీప్ ట్రోఫీకి అనంతపురం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకుంది. సెప్టెంబర్ నెలలో అనంతపురం జిల్లాకు టీమిండియా స్టార్ ప్లేయర్లు క్యూ కట్టనున్నారు. ఈసారి జరిగే దులీప్ ట్రోఫీలో టీమిండియా ప్లేయర్లు కూడా ఆడనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి 24 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 6 మ్యాచ్లు జరుగుతుండగా ఇందులో 5 మ్యాచ్లకు అనంతపురం వేదిక కానుంది. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏడీసీఏ స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈసారి ఈ టోర్నీ సంప్రదాయానికి భిన్నంగా జరగనుంది. గతంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ లు ఉండేవి. అయితే ఈసారి టీమిండియా స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగుతుండటంతో ఇండియా ఏబిసిడి జట్లుగా వర్ణించారు. దులీప్ ట్రోఫీకి సంబంధించిన వివరాలను ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో ఈ ట్రోఫీ జరగనుండటం సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరులోని ఐకానిక్ ఎం చిన్నస్వామి స్టేడియంలో సెప్టెంబర్ 5న దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు మాంచో ఫెర్రర్ తెలిపారు. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం దులీప్ ట్రోఫీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్టార్ ఆటగాళ్లను కోరినప్పటి నుండి పాల్గొనేందుకు బోర్డు ఓపెనర్ వేదికను బెంగళూరుకు మార్చాల్సి వచ్చిందని మాంచో ఫెర్రర్ వివరించారు. అనంతపురం జిల్లాలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరగబోతున్నాయి. సో మొట్టమొదటిగా ఇక్కడ అనంతపురంలో దులీప్ ట్రోఫీని అలాట్ చేయడము బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు. దులీప్ ట్రోఫీ జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా మొదటి రోజు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. మన జిల్లాలో గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా మొదటి నుంచి దగ్గరుండి పూర్తి సహాయ సహకారాలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అందిస్తున్నారు. ఆయన కూడా ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్ గా ఉండి పూర్తి సహకారం ఇస్తున్నారు. ఆయనకి కృతజ్ఞతలు. మన ఎస్పీ గారు కూడా నిన్న గ్రౌండ్ కి రావడం జరిగింది, ఏర్పాట్లన్నీ చూసినారు. ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు. దాంతో పాటు మిగతా జిల్లా అధికారులు కూడా పూర్తిగా సహకారం ఇస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు. జిల్లా క్రికెటర్స్ తర్వాత జిల్లా క్రికెట్ సంఘం కూడా చాలా ఉత్సాహంతో పనిచేసి బాగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు. చాలా పెద్ద టోర్నమెంట్ ఇది. అనంతపురంకి ఎప్పుడు ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు. చిన్న పని అయితే కాదు, చాలా పెద్ద పని. నాకు తెలిసి బీసీసీఐలో ముఖ్యంగా ఏం చూస్తారంటే ఎక్కడ వర్షాలు తక్కువ వస్తాయి అని. ఎందుకంటే చాలా సార్లు దులీప్ ట్రోఫీ జరపడంలో వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే వర్షాలు ఎక్కడ తక్కువ అంటే ఇంకా మనకి జైసల్మేర్ తర్వాత ఇంకా మనమే, కాబట్టి అది ఒక ముఖ్యమైన కారణము. దాంతో పాటు ఇక్కడ కూడా మనకి మంచి గ్రౌండ్లు ఉన్నాయి, 2 పక్కనే ఉన్నాయి. కాబట్టి మనకు అవకాశం వచ్చింది. 5వ తేదీ నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 22 వరకు దులీప్ ట్రోఫీ ఈ 2 గ్రౌండ్ లో జరుగుతుంది. ఒక్క మ్యాచ్ మాత్రమే బెంగళూరుకి మార్చడం జరిగింది. ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కానీ ఇంకా విషయాలు అట్లాంటివి దృష్టిలో పెట్టుకొని ఆ ఒక్క మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది. మిగతా 5 మ్యాచ్లన్నీ ఇక్కడ అనంతపురంలో 3 మ్యాచ్లు అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది. రెండోది 2 మ్యాచ్లు సెకండ్ గ్రౌండ్, బి గ్రౌండ్ అంటాం కదా, ఆ గ్రౌండ్ లో జరుగుతుంది. దులీప్ ట్రోఫీలో 4 టీంలు ఏబిసిడి అని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇండియాలో ఉన్న 40-45 టాప్ ప్లేయర్స్ అంతా ఈ దులీప్ ట్రోఫీలో ఆడడం జరుగుతుంది. 4-డే మ్యాచ్. దేవధర్ ట్రోఫీ వచ్చి 1-డే మ్యాచ్లు, దులీప్ ట్రోఫీ వచ్చి 4-డే మ్యాచెస్. 4 టీంలు మొత్తం ఉన్నాయి. 4 టీంలు ఆడతాయి. ఏమంటే మొదటి మ్యాచ్ ఒకటి చిన్నస్వామిలో జరుగుతుంది కాబట్టి 5వ తేదీ మొదలైనప్పుడు మనకి ఇక్కడ ఒక్క మ్యాచ్ ఉంటుంది. తర్వాత 2వ మ్యాచ్ జరిగినప్పుడు 2 గ్రౌండ్ లో 2 మ్యాచ్లు ఉంటాయి. తర్వాత మళ్ళా 2 మ్యాచ్లు, పూర్తి 6 మ్యాచ్లు. 5 అనంతపురంలో, 1 చిన్నస్వామి బెంగళూరు. సెక్యూరిటీ పర్పస్ పోలీస్ పూర్తి సహకారంతో అక్కడ వాళ్ళున్న హోటల్ కానీ తర్వాత గ్రౌండ్ లో కానీ మొత్తం పోలీస్ సహకారం ఉంది.
వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పోలీస్, హోటల్లో పోలీస్, గ్రౌండ్ లో పోలీస్, ఇటువంటి చోటంతా కూడా పోలీస్ వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేసి చూస్తున్నారు ఎక్కడ ఉండాలా పోలీసు, ఏం చేయాలా అని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే నిన్న ఎస్పీ కూడా రావడం జరిగింది. పార్సల్ ఇస్తాం, పార్సల్ అలాట్ చేస్తాం. ఫ్రీ ఎంట్రీ అనేది అయితే లేదు. ఎందుకంటే ఆ పదం ఫ్రీ అనేది వాడినామంటే ఎంతమంది వస్తారో ఏం అవుతుందో గందరగోళం అయిపోతుందేమో అని చెప్పి అదొక భయం ఉంది కాబట్టి ఫ్రీ అయితే లేదు. ఆ పదం దయచేసి మీరు కూడా వాడొద్దండి. ఎస్, పాస్ ఉన్న వాళ్ళకి అలాట్ చేస్తాము. తర్వాత పాసులు ఎట్లా ఏమనేది మళ్ళా క్లియర్ గా చెప్తాము. స్పోర్ట్స్ పరంగా ఒక 25 ఇయర్స్, 25 సంవత్సరాల నుంచి మొదలు పెట్టినాం. క్రీడాభివృద్ధి మన జిల్లాలో చేయాలని ముఖ్య ఉద్దేశం ఒకటి ఏమి, ఆ స్పోర్ట్స్ కల్చర్ మన జిల్లాలో తీసుకొని రావాలా ఒకటి. రెండు, మన జిల్లాలో ఉన్న పిల్లలకి, మగ పిల్లలకి, ఆడపిల్లలకి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే అవకాశాలు మనకెందుకు ఉండకూడదు, మన పిల్లలకి ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి రెండోది. మూడోది నా ఉద్దేశం ఏమంటే అనంతపురం పేరు దేశమంతా వినపడాలా. నాట్ ఆర్డిటి, చిన్న సంస్థ. అనంతపురం ఇస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. మన ఊరు పేరు వినపడాల.